గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ నమస్కారం టు పేరెంట్స్. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. నేనేదో ఎంకరేజింగ్ న్యూస్ చెప్తాను, మోటివేట్ చేస్తున్నాను అని అనుకోవద్దండి. ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇట్స్ అ బిట్టర్ ఫ్యాక్ట్. మీకు కష్టంగా ఉంటుంది వినటానికి, డైజెస్ట్ చేసుకోలేరు. అండ్ విని వదిలేసే బ్యాచ్ ఉంటారు, ఓకే, నో ఇష్యూ. బట్ విని ఆలోచించే బ్యాచ్ మాత్రం చాలా డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ న్యూస్ అండి. సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ అయితే ఫర్ షూర్ సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 25 అండి. నేను ఆగస్ట్ 8న అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఆల్రెడీ యూట్యూబ్లో ఒక ఫైల్ పోస్ట్ చేశానండి, ఒక వీడియో ఫైల్ పోస్ట్ చేశాను. ఏమని అంటే అప్కమింగ్ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్ నవంబర్లో కాదు డిసెంబర్లో ఉంటాయని. ఈరోజు అదే జరిగింది. ఈరోజు ఐసీఏ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని అంటే కన్వెన్షనలీ ది సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, బట్ దిస్ టైమ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. నవంబర్లో కాదు డిసెంబర్లో ఉంటుందండి. సో నా బేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా బేస్డ్ ఆన్ పాస్ట్ ట్రెండ్స్ కావచ్చు, లేదా సిఏ ఇన్స్టిట్యూట్లో నాకున్న పరిచయాలతో కావచ్చు, నేను చెప్తున్న ప్రెడిక్షన్ ఏంటంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్ సెప్టెంబర్ 20 నుంచి 25 లోపల వస్తాయి. వాట్ నెక్స్ట్? నేను ఈ ఆడియోఫైల్ ఆగస్ట్ 10న రికార్డ్ చేస్తున్నాను. అంటే సెప్టెంబర్ 20th రిజల్ట్ వచ్చినా కూడా ఇక్కడి నుంచి మీకు 40 డేస్ ఉంది. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసే రోజున ప్రతిరోజు మీరు ఫీల్ అయ్యి ఉంటారు. ఇంకొక 10 minutes ఎగ్జామ్ టైం పెరిగితే బాగుంటుంది. ఇన్విజిలేటర్ వచ్చి మీ ఆన్సర్ షీట్ తీసుకున్నప్పుడు ఇంకొక 10 minutes ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిన రోజులు చాలా ఉండుంటాయి. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 2 o'clock ఎగ్జామ్ కనుకోండి, ఈవెన్ 1:30 కూడా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా. అలాంటిది 40 days అనేది సిగ్నిఫికెంటా ఇన్సిగ్నిఫికెంటా? ఎస్, యు ఆర్ రైట్, వెరీ సిగ్నిఫికెంట్. రిజల్ట్ని మార్చేటువంటి స్థాయి గల ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పీరియడ్ అండి. మీ తలరాతని మార్చేయగలదు, మా తలరాతని మార్చేయగలదు, మీ పేరెంట్స్ తలరాతని మార్చేయగలదు. అంటే 40 days ఏం చేయగలదు సార్ అంటే, చదువుకుంటే ఫెయిల్ అయ్యే స్టూడెంట్ పాస్ అవ్వగలడు, చదవకపోతే పాస్ అయ్యే స్టూడెంట్ ఫెయిల్ అవ్వగలడు. తలరాతని మార్చేయగలటం అంటే అది. అండ్ ఇక్కడ మా ఫ్యాకల్టీకి, మా నాన్ టీచింగ్ స్టాఫ్కి, మా బిల్డింగ్ ఓనర్స్కి, గవర్నమెంట్కి పోయేది ఏం లేదండి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు పాస్ అయితే మా ఫ్యాకల్టీకి శాలరీ వచ్చింది. మా ఫ్యాకల్టీ ఏ బ్యాచ్కి అయితే టీచ్ చేశారో ఆ బ్యాచ్లో 10 మంది ఫెయిల్ అయినా, 100 మంది ఫెయిల్ అయినా వాళ్ళ శాలరీ వాళ్ళకి వచ్చేస్తుంది. సేమ్ ఈస్ ద కేస్ విత్ నాన్ టీచింగ్ స్టాఫ్, సేమ్ ఈస్ ద కేస్ విత్ బిల్డింగ్ ఓనర్స్, సేమ్ ఈస్ ద కేస్ విత్ గవర్నమెంట్. మీరు కట్టాల్సిన జిఎస్టీ మేము కట్టేస్తున్నాం. చెక్ చేసుకోండి, యూ ప్లీజ్ గూగుల్ ఇట్. జిఎస్టీ మేము కట్టాల్సింది కాదు, మీరు కట్టాలి. ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ మేము కట్టుకోవాలి, మీరు కట్టాల్సింది మేము కట్టేస్తున్నాం. అంటే మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా గవర్నమెంట్కి వచ్చే జిఎస్టీలు కానీ ట్యాక్స్లు కానీ వాళ్ళకి వచ్చేస్తుంది. నష్టపోయేది ఎవరు? ఫస్ట్ మీరు, తర్వాత మీ పేరెంట్స్. సో మేనేజ్మెంట్గా ఆ కన్సర్న్తో, చాలా బాధతో ఈ యొక్క ఆడియో ఫైల్ రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. మీరు సెప్టెంబర్ 20th తీరిగ్గా అప్పుడు సిఏ ఇంటర్ జాయిన్ అవుతామని అంటే, సారీ మై డియర్, సిఏ కోర్స్ అనేది డిఫికల్ట్ కోర్స్ కాదు, ఇట్స్ డిఫరెంట్ కోర్స్. ఇంకా మీరు ఇంటర్మీడియట్ కోర్స్ లాగా బిహేవ్ చేస్తే, అంటే ఐ మీన్ టు సే ఎంఈసీ ఎంపీసీ కోర్స్ లాగా బిహేవ్ చేస్తే, సారీ, ఈ కోర్స్కి మీరు ఫిట్ అవ్వరు. సో ప్లీజ్ అవేక్. దయచేసి నిద్ర మేల్కోండి. దయచేసి నేను చెప్పే మాటలు నమ్మండి. నేనేదో అడ్మిషన్ కోసం చెప్పట్లా. మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతారో ఇంకెక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం. ముందు జాయిన్ అయిపోండి. సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అవ్వండి. ఇక్కడ 3 points చెప్తున్నా. బ్రాంచ్లో కానీ గుంటూరులో కానీ సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్తో పాటు సిఏఎంఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే లిటరలీ చెప్పాలంటే దేర్ ఇస్ నో సపరేట్ బ్యాచ్ ఫర్ సిఎంఏ ఇంటర్. సిఎంఏ ఇంటర్కి సపరేట్ బ్యాచ్ లేదు. సిఏ ఇంటర్ బ్యాచ్ వాళ్ళతో కలిపి కూర్చోబెట్టే సిఎంఏ ఇంటర్ కూడా టీచ్ చేస్తాం. సిఏ ఇంటర్ సిలబస్ అయిపోయిన తర్వాత సిఎంఏ ఇంటర్కి ఉండే ఎక్స్క్లూజివ్ 100 hours ఉంటుంది. అవి సపరేట్గా మీకు వీడియో క్లాసెస్ ఇస్తాం. సో సపరేట్గా సిఎంఏ ఇంటర్ బ్యాచ్ లేదు, ఐదర్ ఎట్ గుంటూరు ఆర్ బ్రాంచెస్. గుంటూరులో సపరేట్గా సిఎంఏ ఇంటర్ బ్యాచ్ ఉంటుందండి, అక్టోబర్లో ఉంటుంది. అప్పటిదాకైతే సపరేట్ బ్యాచ్ అయితే లేదు, ఎక్స్క్లూజివ్గా సిఎంఏ ఇంటర్ బ్యాచ్ లేదు. సో ఇప్పుడు మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాశారు, యూఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. తప్పుతారనే భయం ఉంది. సిఎంఏ ఫౌండేషన్ ఆల్రెడీ పాస్ అయ్యారు, లేదా సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 5th రాయిపోతున్నారు. హ్యాపీగా మీరు సిఏ ఇంటర్ జాయిన్ అయిపోండి. రేపు సిఏ ఫౌండేషన్ పాస్ అయితే సిఏ ఇంటర్ కంటిన్యూ అవ్వచ్చు. సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యి సిఎంఏ ఫౌండేషన్ ఆల్రెడీ పాస్ అయ్యి ఉన్నా, లేదా సెప్టెంబర్ 5th జరిగే ఎగ్జామినేషన్ మీరు పాస్ అయినా, సెప్టెంబర్ 5th జరిగే ఎగ్జామ్లో మీరు పాస్ అయినా హ్యాపీగా సిఎంఏ ఇంటర్ కంటిన్యూ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, సిఏ ఇంటర్కి సిఎంఏ ఇంటర్కి సపరేట్ బ్యాచెస్ లేవు, రెండింటికి ఒకే బ్యాచ్. సో మీరు పాస్ అయితే సిఏ ఇంటర్ కంటిన్యూ అవ్వచ్చు, మీరు ఫెయిల్ అయితే సిఎంఏ ఇంటర్ కంటిన్యూ అవ్వచ్చు. సేమ్ ఇస్ ద బ్యాచ్ మై డియర్ స్టూడెంట్స్, దానికి సపరేట్ బ్యాచ్ లేదు. అదే బ్యాచ్ కంటిన్యూ అయిపోతారు సిఏ ఇంటర్కి. చివర్లో ఆ 100 hours ఏదైతే ఉందో 100 hours మీరు వీడియో క్లాసెస్ పర్చేస్ చేసి తీసుకోవటమే. సో సింపుల్. వాల్యుబుల్ టైం వేస్ట్ చేయొద్దు. 6 months మీరు లేట్గా జాబ్లో జాయిన్ అయితే మినిమం శాలరీ 50,000 అనుకుంటే 6 months ఇంటూ 50,000 3 lakhs మీరు పోయేది. అండ్ అలానే కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయంటే బేస్డ్ ఆన్ సీనియారిటీ జాబ్స్ ప్రమోషన్స్ ఉంటాయి. మీరు 6 months వేస్ట్ చేసుకోవటం వల్ల
మీ ఫ్రెండ్స్ సీనియర్స్ అవుతారు, మీరు జూనియర్స్ అవుతారు. రేపు ప్రమోషన్ లిస్ట్లో కూడా మీరు వెనకబడతారు. సో వాల్యుబుల్ టైం వేస్ట్ చేయొద్దు. సిఏ ఫౌండేషన్ డౌట్ ఉన్నా కూడా సిఏ ఎంటర్కి వచ్చేయండి. సార్ వచ్చేస్తే మరి ఫీజు కట్టించుకుంటున్నారు కదా, వేస్ట్. ఏంటి వేస్ట్? 50 days మీ క్లాసెస్ చెప్తున్నాం, సిఏ ఇంటర్ క్లాసెస్. రిజల్ట్ వచ్చేప్పటికి ఇంకా అట్లీస్ట్ 40 to 50 days ఉంది. 50 days క్లాసులు చెప్తున్నాం. మీరు నాన్ ఎస్ఎస్పి స్టూడెంట్ అయితే మీ నుంచి కట్టించుకుంటుంది 15,000 రూపీస్. దాంట్లో 10,000 సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్లో డిస్కౌంట్కి ఇచ్చేస్తా అంటున్నాం. మెటీరియల్ ఫీజ్ 6,000 రూపీస్ సిఏ ఇంటర్కి. ఓన్లీ 2,000 కట్టండి, పాస్ అయితేనే బ్యాలెన్స్ కట్టమంటున్నాం. ఇక మీ నుంచి కట్టించుకుంటుంది మ్యాక్సిమం ఎక్స్ట్రా ఫీజు ఏదైనా ఉందంటే రిజిస్ట్రేషన్ ఫీజ్, అంటే నథింగ్ బట్ అడ్మిషన్ ఫీజ్, అదొకటే ఎక్స్ట్రా. అంటే అది కూడా కలుపుకుంటే నియర్లీ 50 days క్లాసెస్ చెప్పినందుకు మీకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5,000 + 3,000 8,000. అంటే మీరు కట్టాల్సింది ఎంత? 15,000 కోచింగ్ ఫీజ్, 3,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటే అడ్మిషన్ ఫీజ్ 18,000. దాంట్లో 10,000 సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్లో డిస్కౌంట్ ఇస్తుంటే నెట్ అంతా 8,000 కదా. 50,000కి 8,000 రూపీస్ మీరు లెక్కేస్తే కనుక, సారీ మై డియర్, ఇది సిఏ కోర్స్. టైం ఇక్కడ చాలా ప్రెషియస్. అలానే July 31st లోపల మీరు అడ్వాన్స్ కట్టుంటే సిఏ ఎంటర్కి ఆ 3,000 అడ్మిషన్ ఫీజు కూడా తీసుకోవట్లా. అంటే మీకు పడేది, మీరు నెట్ పే చేసేది 15,000. 15,000లో ఎనీహౌ ఫెయిల్ అయితే సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్కి 10,000 అడ్జస్ట్ చేసేస్తాం. సో మై డియర్ స్టూడెంట్స్, నా కంక్లూషన్ ఏంటి? మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి, లేదా ఇంకెక్కడైనా జాయిన్ అవ్వండి. దయచేసి వెయిట్ చేయొద్దు, రిజల్ట్ కోసం వెయిట్ చేయొద్దు. అలానే CMA ఫౌండేషన్ September 5th ఎగ్జామ్ ఉంటుంది. హ్యాపీగా సిఏ ఫౌండేషన్ మీకు ఏవైతే క్లాసులు జరిగినాయో ఆ ప్రిపరేషన్ బేస్ చేసుకొని, అలానే మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో CMA ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీరు September 5th CMA ఫౌండేషన్ ఎగ్జామ్ కూడా కంఫర్టబుల్గా రాసేయచ్చు. దానికి సపరేట్ కోచింగ్ అక్కర్లా. మీ సిఏ ఫౌండేషన్ ప్రిపరేషన్ ప్లస్ ఈ 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే CMA ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ వీడియోస్ వచ్చేస్తాయి. హ్యాపీగా రాయొచ్చు. సో సిఏ ఇంటర్ క్లాసెస్కి అటెండ్ అవుతూ కూడా డైలీ మీకు ఉండేటువంటి 1 or 2 hours లీజర్ టైంలో ఈ CMA ఫౌండేషన్ ప్రిపేర్ అయ్యి September 5th రాయొచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే September 5th జరిగేటువంటి CMA ఫౌండేషన్ డిస్క్రిప్టివ్ కాదు. కన్వెన్షనల్లీ ఎలా ఉంటుంది అంటే డిస్క్రిప్టివ్. ఈసారి అలా కాదు, కంప్లీట్ ఆబ్జెక్టివ్. అది కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఆన్లైన్. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి ఆన్లైన్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో హ్యాపీగా 1 day ఎగ్జామినేషన్, అది కూడా కంప్లీట్ ఆబ్జెక్టివ్. లాస్ట్ టైం ఇలానే జరిగింది, 98% పాస్ అయ్యారు CMA ఫౌండేషన్. ఈసారి కూడా రిజల్ట్ అలానే ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, టైం వేస్ట్ చేయొద్దు. నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్లైట్ చేయండి. ఎవరైతే ఇంకా ఏ కోర్సు జాయిన్ అవ్వకుండా, సిఏ ఇంటర్ కోర్స్ జాయిన్ అవ్వకుండా ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నారో వాళ్ళని ఎన్లైట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని అలర్ట్ చేయండి. అది మీ బాధ్యత. అలానే మాస్టర్ మైండ్స్ రికమెండ్ చేసినటువంటి మా అసోసియేట్ డిగ్రీ కాలేజెస్లో బీకామ్ జాయిన్ అయినటువంటి పిల్లలు, మీకు సిఏ ఇంటర్తో సంబంధం లేకుండా డిగ్రీ క్లాసెస్ మేము కోచింగ్ ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ సెమ్ కోచింగ్ ఇచ్చేస్తున్నాం. మీరు కావాలంటే ఆ బీకామ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి, సిఏ ఇంటర్తో సంబంధం లేకుండా. ఓన్లీ బీకామ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా, అంటే సిఏ ఇంటర్ తర్వాత జాయిన్ అవుతాం సార్, మేము బీకామ్ క్లాసెస్కి వస్తాం, మీకు కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చేస్తున్నాం, వచ్చేసి జాయిన్ అవ్వండి. మై డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్లీ సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అయితే 70,000, ఆన్లైన్ బ్యాచ్ అయితే 60,000. మీకు ఇంతసేపు నేను చెప్పి నాకు వచ్చే అమౌంట్ ఎంత? సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యి మీరు ఫెయిల్ అయితే మీరు కట్టిన 15,000లో 10,000 సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్కి అడ్జస్ట్ చేస్తున్నా. నాకు వచ్చే అమౌంట్ ఎంత? జస్ట్ 5,000. అదే మీరు 31st July లోపల అడ్వాన్స్ కట్టకపోతే మీరు కట్టాల్సింది 18,000. మీరు ఫెయిల్ అయితే సిఏ ఫౌండేషన్లో 10,000 అడ్జస్ట్ చేసేస్తా ఉన్నాం. అంటే నెట్ నాకు వచ్చేది ఎంత? 8,000. 8,000 కోసం 5,000 కోసం ఇన్ని ప్రయత్నాలు చేయాలా? ఇదే టైం తీసుకెళ్ళి ఆ సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ మీద పెట్టుకుంటే, ఆ ఫోకస్ దాని మీద పెట్టుకుంటే దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ మీకు తెలుసు అనుకుంటున్నాను, ఐ hope you are aware of this fact. Masterminds is among very few colleges in South India who are offering coaching for all the 8 subjects of CA final and CMA final under one roof. చాలా ఇన్స్టిట్యూషన్స్లో సిఏ ఫైనల్లో, CMA ఫైనల్లో 1, 2, 3, 4 సబ్జెక్ట్స్కి కోచింగ్ ఉంటుంది. ఇలా 8 సబ్జెక్ట్స్కి కోచింగ్ ఉండదు. అండ్ వీఆర్ నాట్ ఓన్లీ ద పయోనియర్స్ ఇన్ CMA ఫైనల్ అండ్ CA ఫైనల్ which is offering coaching for all the 8 subjects under one roof. Now we are the market leaders in CA final in both AP and Telangana. సో ఈ టైం ఏదో నేను సిఏ ఫైనల్ మీద ఫోకస్ చేసుకుంటే నాకు ఐ కుడ్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇది నా బాధ్యతగా, నా పాత పిల్లలు మీరు MEC నా దగ్గర చదివారు, సిఏ ఫౌండేషన్ నా దగ్గర చదివారు, మాస్టర్ మైండ్స్లో చదివారు, బాధ్యతగా మీకు ఎన్లైట్ చేయాలని చెప్తున్నా. ఐ హ్యాడ్ డిశ్చార్జ్డ్ మై రెస్పాన్సిబిలిటీ. నేను నా బాధ్యత నిర్వర్తించాను, మీరు మీ బాధ్యత నిర్వర్తించండి. ఎలా? మీ ఫ్రెండ్స్ని ఎన్లైట్ చేయండి. ఇంట్లో కూర్చోవద్దు. ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్.
క్లాసెస్కి వచ్చేయమని చెప్పండి. ఇంట్లో కూర్చోవద్దు. మై డియర్ స్టూడెంట్స్, ఇంట్లో కూర్చోవటం పెద్ద శాపం కాదు, పెద్ద నేరం. ఇట్స్ నాట్ ఎ సిన్, ఇట్స్ ఎ క్రైమ్. ఇట్స్ నాట్ ఎ సిన్, ఇట్స్ ఎ క్రైమ్. చాలా పెద్ద క్రైమ్. ఇలాంటి కోర్సుకి పనికిరాదు. ఇట్లా 40-50 డేస్ మీరు ఇలా వేస్ట్ చేయటం పనికిరాదు. అండ్ బై బ్యాడ్ లక్, సపోజ్ ఇన్సిడెంటలీ లేదా యాక్సిడెంటలీ ఆర్ అన్ఫార్చునేట్లీ సిఏ ఫౌండేషన్ రిజల్ట్ ఇంకో 10 డేస్ లేట్ అయ్యి సెప్టెంబర్ 30కి ఇస్తే మీ పరిస్థితి ఏంటి? సరే, కంక్లూజన్ ఇంకొక బాంబు పేల్చబోతున్నా. ఈసారి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ లేట్ అయిందని రిజల్ట్ లేట్ అవుతుంది. జనరల్గా జరగాల్సింది జూన్లో, జూలై ఎండింగ్ జరిగింది. రిజల్ట్ కూడా లేట్ అయింది కదా మరి. కానీ నెక్స్ట్ ఇయర్ సిఏ ఇంటర్ ఎగ్జామినేషన్ మే 2022లోనే జరిగిద్ది మై డియర్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ సిఏ ఇంటర్ రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మన హిస్టరీలో ఎప్పుడు చూడనంత దారుణంగా రిజల్ట్ వచ్చింది. దారుణంగా వందలాది మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. నేను భయపడుతుంది నెక్స్ట్ ఇయర్ సిఏ ఇంటర్ రిజల్ట్ గురించి. వందలాది మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఎందుకని? మీరు హ్యాపీగా సెప్టెంబర్ 30 రిజల్ట్ వచ్చింది అనుకోండి ఫౌండేషన్, అక్టోబర్ 1కు వస్తే మేకి సిఏ ఇంటర్ రాయించగలమా? అడ్మిషన్ తీసుకుంటారా? ఎందుకు తీసుకోమండి? ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోవచ్చు చెప్పు? నీతి నిజాయితీలను చెప్పేవాళ్ళు కానీ నీతి నిజాయితీ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది. మోరల్స్ చెప్పేవాళ్ళు కానీ మోరల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. ఎందుకు తీసుకోరు? మీరు అక్టోబర్లో వెళ్ళినా తీసుకుంటారు, డిసెంబర్లో వెళ్ళినా తీసుకుంటారు. మేము కూడా తీసుకుంటాం అక్టోబర్లో. కానీ మిమ్మల్ని మే 2022కి రెడీ చేయించగలమా? కెన్ వీ జస్టిఫై? మా మనస్సాక్షికి తెలుసు. కళ్ళు మూసుకొని అబద్ధం చెప్పలేక మీకు నిజం చెప్తున్నాం అంతే. కళ్ళు మూసుకొని మీకు అబద్ధం చెప్పలేక నిజం చెప్తున్నాం. మీరు అక్టోబర్లో జాయిన్ అయితే సెప్టెంబర్ 30కి రిజల్ట్ వచ్చింది అనుకోండి, నా అంచనా సెప్టెంబర్ 20-25 వచ్చింది. బ్యాడ్ లక్, ఇంకో 5 డేస్ ఎక్స్టెండ్ అయ్యి సెప్టెంబర్ 30కి వస్తే మీరు అక్టోబర్ 1 నుంచి జాయిన్ అయితే మేకి రాయించగలమా? రిజల్ట్ వచ్చిద్దా? అంటే మీ దగ్గర ఫీజు తీసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే అందరూ కడతారు. ఎగ్గొట్టేవాడు ఎగ్గొడుతున్నాడు, కట్టేవాడు కడుతున్నాడు. కానీ జిఎస్టీ మీ తరఫే మీ ఎందుకు కట్టాలండి? చిన్న అమౌంట్ ఏంటి? లెక్కేసుకోండి. 18% జిఎస్టీ, 3% కాదు. కట్టేస్తామన్నాం, కడుతున్నాం కదా. అది హానెస్టీ ఎగ్జిబిట్ చేయటం అంటే అది. సపోర్ట్ చేయటం అంటే అది. సో ఆ హానెస్టీ మీకు ఎగ్జిబిట్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. ఇదే మాటతో చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. దారుణమైన రిజల్ట్ వచ్చింది సిఏ ఇంటర్ మే 2022. అది జరగకుండా ఉండాలి అంటే మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే సిఏ ఫౌండేషన్ పాస్ అయితే సిఏ ఇంటర్ కంటిన్యూ అవ్వండి. సిఎంఏ ఫౌండేషన్ ఆల్రెడీ పాస్ అయ్యారు, లేదా సెప్టెంబర్ 5న మీరు ఎగ్జామ్ రాయిపోతున్నారు, పాస్ అవ్వబోతున్నారు. 98% అండి లాస్ట్ టైం సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్ వచ్చింది. సో యూఆర్ గోయింగ్ టు క్వాలిఫై, పాస్ అవుతారు ఈసారి కూడా. లాస్ట్ ఇయర్ అంత చక్కగా ఇచ్చింది రిజల్ట్ సిఎంఏ ఫౌండేషన్ 98%. ఈసారి కూడా అలానే వస్తే మీరు పాస్ అవుతారు. ఏం చేయొచ్చు? హ్యాపీగా సిఎంఏ ఇంటర్ కంటిన్యూ అవ్వచ్చు. సేమ్ బ్యాచ్, సిఏ ఇంటర్కి సపరేట్ బ్యాచ్, సిఎంఏ ఇంటర్కి సపరేట్ బ్యాచ్ ఉండదు. ఒకవేళ లేదు ఫెయిల్ అయ్యారు సిఏ ఫౌండేషన్, మీరు కట్టిన ఫీజు ఏం వేస్ట్ కావట్లేదు కదా. 10,000 మీ సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్లో తగ్గించేస్తున్నాం. ఇంకా ఎస్ఎస్పీ పిల్లలనుకో అసలు మీకు వేస్ట్ అయ్యేది లేదు. మీరు కట్టిన ఫీజు అంతా మీ ఎస్ఎస్పీ ఫీజులో జమ అయిపోయింది. సో ఇదండి. మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే 9885125001, 9885125003. And if you want a clarification directly from me, you may please mail your query to msnmohan2013@gmail.com. msnmohan2013@gmail.com. God bless you. All the best.